నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని సూచన. ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. దుర్గమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భవానీలు. భవానీల గిరి ప్రదక్షిణతో కిటకిటలాడుతున్న వన్ టౌన్ పరిసర ప్రాంతాలు. రాష్ట్రంలో కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష చేశారు. కోవర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోంతో మానవ వనరుల సమర్థత వినియోగం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్నవారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని, అలాంటి వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని సీఎం అన్నారు. చదువుకున్న మహిళలు గృహిణులుగా మిగిలిపోకూడదు, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రం హోం, కోవర్కింగ్ సెంటర్లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళలను ఇంటి పనికి పరిమితం చేయడం సరికాదని సీఎం అన్నారు. ఇప్పటికే చదువుకున్న మహిళలు ఇళ్లల్లో ఉంటున్నారని, వారికి వర్క్ ఫ్రం హోం అందుబాటులోకి తెస్తే ఆన్లైన్ విధానంలో పనిచేసి ఉపాధి పొందుతారని అభిప్రాయపడ్డారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని, కుటుంబ వ్యవహారాలు, బాధ్యత కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితం అవుతున్నారని అన్నారు. ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కోవర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటులో 2025 డిసెంబర్ చివరి నాటికి 1.50 సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఒక్కో సీటుకి 50-60 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని, ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేట్, ప్రభుత్వ భవనాలలో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది వర్క్ ఫ్రం హోంలో పనిచేస్తున్నారు, వారి అవసరాలు ఏంటనే సమాచారం సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. అదేవిధంగా ఇప్పటికే నిర్ణయించినట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు రాష్ట్రంలో 5 చోట్ల భవనాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమలను, విద్యా సంస్థలను ఇన్నోవేషన్ హబ్లకు అనుసంధానం చేయాలని సీఎం నిర్దేశించారు. ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని, వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డామని, ఇక్కడ మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. పిల్లలు తినే చాక్లెట్లలోనూ కల్తీ జరుగుతుందని, వీటిని నివారించేందుకు అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ధాన్యం సేకరణ తరువాత 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. దీపం 2 పథకం ద్వారా 75 లక్షల గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పుకొచ్చారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని, ఆహార కల్తీ నివారణకు జిల్లాకో ల్యాబ్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామన్నారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చట్టంలోని హక్కులను పౌరులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా మీరందరూ కూడా జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి, మీ వంతు మీరు భాగస్వాములు అవడానికి, ఇది మన భవిష్యత్తు కోసం అనే ఒక ఆలోచనతోటి మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన మన విద్యార్థులకు, ఇక్కడ విచ్చేసిన పౌరులకు, మా అధికారులకు పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే వినియోగదారుడికి అంతిమంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎవరిని పోయి కలవాలి, ఎవరు చెప్పుకోవాలి, ఎవరు పట్టించుకోవడం లేదనే సందర్భంలో మన ప్రయాణంలో నిలిచింది మన మీడియా సోదరులు. సో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ రోజున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి డిసెంబర్ 24వ తారీఖున 1986లో ఆ రోజు రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పొందిన తర్వాత
ఆన్ ద డయాస్ అతిథులకు, ఆఫ్ ద డయాస్ ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకు, అలాగే అతి ముఖ్యంగా వినియోగదారుల సంఘానికి ప్రతినిధులు, కార్యకర్తలు, సోషల్ యాక్టివిటీస్ మీరందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ఈ మంచి కార్యక్రమంలో మనస్ఫూర్తిగా పాల్గొనడానికి విచ్చేసినందుకు మీకందరికీ నా ప్రత్యేకమైన వినియోగదారుల రక్షణ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 1986లో ఒక సుదినం ఆ రోజుకు ప్రత్యేకించి మనకు డిసెంబర్ 24వ తేదీని ఈ విధమైన రోజుగా వినియోగదారుల రోజుగా కేటాయించడం మనమందరం గొప్పగా ఆహ్వానించాలి. దాని తర్వాత ఎన్నో కాల అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా లేటెస్ట్గా అప్డేట్ అవుతూ శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు 4వ రోజుకు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మ దర్శనానికి తరలివస్తున్న భవానీ మాలదారులతో వీధులన్నీ పోటెత్తుతున్నాయి. దారులన్నీ అమ్మ సన్నిధికే అన్నచందంగా కనిపిస్తున్నాయి. భవానీ దీక్షల ఉత్సవాల్లో 4వ రోజు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భవానీలు అధిక సంఖ్యలో తరలి రావడంతో వినాయకుడి గుడి వద్ద క్యూలైన్లోకి ప్రవేశించినప్పటి నుంచి కొండ దిగువన లడ్డు కౌంటర్ చేరేందుకు 3 గంటల సమయం పడుతుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో భవానీల రద్దీ కొనసాగుతూనే ఉంది. అనంతరం దుర్గగుడి ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్కు వచ్చే భవానీల సంఖ్యను పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆలయ ప్రాంగణంలో అధికారులకు సమాచారం అందిస్తోంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ భవానీలు గిరి ప్రదక్షిణ చేపడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు చెందిన భవానీలు పెద్ద సంఖ్యలో అమ్మవారి సన్నిధికి తరలివస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి భవానీ మాల ధరించి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నామని చెప్పారు. భవానీలతో ఈ మార్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టిన భవానీల సేవలో తరిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలకు విజయవాడ నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటుగా అమృత్ పథకంలో భాగంగా విజయవాడ నగరానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. విజయవాడ నగరానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి డిపిఆర్ను రెడీ చేశామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్లోని టికిల్ రోడ్ గీతాంజలి అపార్ట్మెంట్ వీధిలో సుమారు 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంగళవారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 2014 నుండి 19 సంవత్సరంలో టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేశారని, ఆ అభివృద్ధిని మరిపించే విధంగా ఇప్పుడు మళ్లీ మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టడమే కాదు, నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో రోడ్లు, డ్రైనేజీ, ఎస్టీపీలను నిర్మాణం చేశామన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారని, తాను కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్నట్లుగానే ప్రజలతో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా జిల్లా అభివృద్ధి సమావేశం నిర్వహించలేదన్నారు. జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి చర్చించుకొని ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం అభివృద్ధి చేయడానికి ఈ సమావేశాలు నిర్వహించడం వల్ల వీలు కలుగుతుందన్నారు. ఈ సమావేశాలను కనీసం 3 నెలలకు ఒకసారి అయినా నిర్వహించాలని చెప్పారు. అంతటి ప్రాధాన్యత కలిగిన డీడీఆర్సీ సమావేశాలను వైఎస్ హయాంలో నిర్వహించలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల కాలంలోనే ఎంపీ కేశినేని శివనాథ్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించామన్నారు. గత 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడ నగరంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ఈ విజయవాడ నగరాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి చేయబోతున్నాం. గత 6 నెలల నుంచి మీరు చూస్తే విజయవాడ నగరంలో ఉన్న చాలా చోట్ల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎస్టీపీలు కానీ వాటి మీద మేము నిరంతరం పనిచేస్తున్నాం. వరద బాధిత ప్రాంతాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల వరద కూడా చాలా ఇబ్బంది పెట్టింది. వాటిని పరిష్కరించడానికి కూడా రేపు అమృత్ స్కీమ్లో
విజయవాడకి టోటల్గా డిపిఆర్ రెడీ చేయడం జరిగింది. డ్రైనేజీలకు కానీ ఎస్టీపీలకు కానీ వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో విజయవాడ నగరం సర్వవేగంగా అభివృద్ధి చెందుతుంది. విజయవాడ నగరానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పించే విధంగా కృషి చేయబోతున్నాం. గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో కానీ విజయవాడలో కానీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ మీటింగే జరగలేదు. డిడిఆర్సి అంటే చాలా ముఖ్యమైనది. ఆ మీటింగులో అందరు అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ లేకపోతే జరగవలసిన విధానాల గురించి కానీ ఒక చర్చకు తీసుకొచ్చి ఆ మీటింగ్లో ఇన్ఛార్జి మినిస్టరు స్థానిక మంత్రులు అందరూ కూడా కలిసి చర్చ జరుగుతుంది. నాకు తెలిసి నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి 3 నెలలకి కనీసం 6 నెలలకు ఒకటైనా మీటింగ్ జరిగే, సంవత్సరానికి 2 నుంచి 3 మీటింగ్లు జరిగే, 5 సంవత్సరాలకి సుమారు 15 మీటింగ్లు జరగాలి. ఆ మీటింగుల్లో గత మీటింగ్లో ఏం చెప్పుకున్నాం, దేని గురించి మాట్లాడుకున్నాం, అవి ఎంత సొల్యూషన్ అయింది. మాతృభాష పరిరక్షణ భాషాభివృద్ధి ధ్యేయంగా డిసెంబర్ 28, 29 తేదీలలో కేబిఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తెలిపారు. సభా వేదికకు రామోజీరావు సభా వేదికగా నామకరణం చేశామని అన్నారు. ఈ మహాసభలను సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి ఎన్వి రమణ ప్రారంభిస్తారని చెప్పారు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు విశిష్ట అతిథిగా, ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు విచ్చేస్తున్నారన్నారు. 3 సమాంతర వేడుకలను ఏర్పాటు చేసి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 170 మంది పర్యావరణంపై ప్రత్యేక సమ్మేళనం చేస్తారని వివరించారు. తెలుగు భాషా ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి ముందు సభల పోస్టర్ను ఆవిష్కరించారు. డిసెంబర్ 28, 29 తేదీల్లో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో కాకరపర్తి భావనారాయణ కళాశాలలో నిర్వహించబోతున్నాం. 2007 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు ఈ విజయవాడ నగరంలోనే 5 సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించాం. అంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ సభలు నిర్వహిస్తున్నాం. ఈ సభల విశిష్టత ఏంటంటే, ఈ రాష్ట్రంలోని రచయితలు 500 రూపాయల ప్రవేశ రుసుం చెల్లించి రాకపోకల ఖర్చులను కూడా వారే భరించి తెలుగు భాషా సాహిత్య అభివృద్ధి కోసం తప్పిస్తూ ఈ సభల్లో పాలు పంచుకుంటున్నారు. ఈసారి దాదాపు 1200 మంది ప్రతినిధులు తమ పేర్లని నమోదు చేసుకోవటం జరిగింది. వి నారాయణరావు, నేను ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. గత 20 సంవత్సరాలు కూడా కేబిఎన్ కళాశాలకి ప్రిన్సిపాల్గా వ్యవహరించడం జరిగింది. మరి 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరపాలి అని మరి తెలుగుదనానికి పేటెంట్ హక్కు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మండలి వెంకటకృష్ణారావు గారు. వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరి అవనగడ్డ శాసనసభ్యులుగా మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి మృదు స్వభావమైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవ అధ్యక్షులుగా, జి పూర్ణచంద్ గారు, అలాగే గుత్తికొండ సుబ్బారావు గారు, వీరంతా కూడా మరి అక్టోబర్ నెలలో కేబిఎన్ కళాశాల సెక్రటరీ గారైన టి శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఈ తెలుగు మహాసభలు కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో జరపాలని అనుకోవటం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 99 ఏళ్లు పూర్తయి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నదని ఈ సందర్భంగా డిసెంబర్ 26వ తేదీ నుంచి జరిగే సిపిఐ శత వార్షికోత్సవ వేడుకలలో ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. స్థానిక దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ శత వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా ఏడాది పాటు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి నిర్వహించనుంది.
ఉంది. డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలు 2025 డిసెంబర్ 26న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో జరిగే కార్యక్రమంతో ముగుస్తాయని రామకృష్ణ చెప్పారు. జాతీయ సమితి నిర్ణయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గురువారం విజయవాడలోని చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం నుంచి వార్షిక ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, సిపిఐ మాత్రమే అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది త్యాగాలు చేశారని, ఆస్తులు పోగొట్టుకున్నారని, జైలుకెళ్లారని, ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారన్నారు. ఆ పోరాటంలో పాల్గొన్న వారు స్వాతంత్ర సమరయోధులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని గుర్తు చేశారు. సిపిఐ భూమి కోసం, భుక్తి కోసం, దున్నేవాడిదే భూమి కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. స్వాతంత్రానంతరం కూడా కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం ఏమంటే, సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్లోనే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కించపరచడం జరిగింది. నిజంగా అవమానించాడు ఆయన. అది స్పష్టంగా ఒక పిల్లవాడిని అడిగినా చెప్పగలడు ఆయన ఏ రకంగా అవమానించాడు. దానిపైన వారు ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేకపోగా హోమ్ మినిస్టర్ గారు దాన్ని సమర్థించుకుంటా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ గారు సమర్థించుకుంటా ఉంటే ప్రధానమంత్రి ఏమైనా దాన్ని ఏమన్నా ఖండిస్తున్నాడంటే నిస్సిగ్గుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమిత్ షాను బలపరుస్తున్నాడు. నిస్సిగ్గుగా ఒక దేశ ప్రధాని తన క్యాబినెట్లో ఒక మినిస్టర్ రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడితే దాన్ని కూడా బలపరిచే స్థాయికి వచ్చారంటే ఇంకేం చెప్పాలని నాకు అర్థమవుతుంది. దీనికి కారణం ఏమంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు, సంఘ్ పరివార్ శక్తులకు వారికి ఏమాత్రం కూడా రాజ్యాంగం పైన గౌరవం లేదు. వారు మొన్న ఎన్నికల్లో చాలా ప్రధానంగా చెప్పారు, మాకు ఈసారి 400 సీట్లు గెలిపించండి, రాజ్యాంగాన్ని తీసి బుట్టలో వేస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. అది ఎన్నికల్లో వాళ్ళకి 400 సీట్లు రాలేదు, 240 స్థానాలే వచ్చాయి. వాళ్ళ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పైన ఆధారపడి గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగం జోలికి పోవడం లేదు. అయినా వాళ్ళ పంత వదలలే. సాక్షాత్తు బీజేపీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులోనే కేసు వేశాడు. ఆ ప్రియాంబులు మార్చాలి, అందులో సెక్యులరిజం అనే పదం తొలగించాలి, సోషలిజం అనే పదాన్ని తొలగించాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక దూసుకుపోవాలనే మనస్తత్వం తనకు ఉన్నా ఆ వెసులుబాటు మాత్రం లేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 3 సార్లు లేని ఇబ్బందులు ప్రస్తుతం ఉన్నాయని తెలిపారు. గత 6 నెలల నుంచి రాత్రి పగలు ఆలోచిస్తూ పట్టుదలగా పరిశోధిస్తున్నా జరిగిన విధ్వంసానికి మాత్రం దారి దొరకట్లేదన్నారు. సోమవారం విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తాము పూర్తి చేస్తామని ప్రకటించారు. గత 5 ఏళ్లలో భవన నిర్మాణం చేయకుండా పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయాన్ని అందించడం ప్రారంభించింది తమ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. క్రైస్తవ శ్మశాన వాటికల నిర్మాణానికి సైతం కృషి చేస్తామని తెలిపారు. క్రైస్తవ అనుబంధ కళాశాలలను గత పాలకులు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ఎల్లప్పుడూ పేదల పక్షపాతినేనని చెప్పారు. ఇలా మీ అందరితో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ఇక్కడుండే వాళ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్.
యేసు ప్రభు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. లోక రక్షకుడైన ప్రభు కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకమునప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి పేద పిల్లలకు మంచి చదువు ఇప్పించారంటే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్సే పెద్ద ఎత్తున చేశాయి. దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీసెస్ సొసైటీ, ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఏర్పాటు చేయడం ముదావాహమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళు అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి పునాది వేసిన వ్యక్తి ఏఎన్ఆర్ అని, ఆయన మన కృష్ణా జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీసెస్ సొసైటీ, ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ఎమ్మెల్యే బోండా ఉమా, కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా విజయవాడలో విగ్రహం ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన వ్యక్తి నాగేశ్వరరావు అని కొనియాడారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళు అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి పునాది వేసిన వ్యక్తి ఏఎన్ఆర్ అని, ఆయన మన కృష్ణా జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. అంతటి గొప్ప వ్యక్తి విగ్రహం తుమ్మలపల్లిలో ఏర్పాటు చేయడంలో కార్పొరేటర్ ఉమ్మడి చంటి, బ్రహ్మదేశం వసంతకుమార్ కృషి అభినందనీయమన్నారు. తెలుగు ప్రజలందరూ మరవలేని నటులు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు ప్రైడ్ అని ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ స్థాపించి మరి పేద వర్గాల కోసం చేసినటువంటి సేవ అన్న నందమూరి తారక రామారావు అయితే, సినిమా రంగంలో మహుటం లేని మహురాజుగా ఆయనే సాటిగా చేసినటువంటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ శత జయంతి ఉత్సవాలు ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే చేసుకోవటం అనేది సంతోషం. తెలుగువారు ఆయన్ని గుర్తుంచుకోవటం అనేది మనందరి బాధ్యత. అటు కుటుంబపరంగా చిత్రాలు కానీ, అలాగే ఆధ్యాత్మిక చిత్రాల్లో కానీ, సాంఘికంలో కానీ అనేక రకాలుగా ఆయన దాదాపు 60 సంవత్సరాల పైన సినిమా రంగంలో నటించి ప్రజల్ని మెప్పించినటువంటి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన నటనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ, నట సామ్రాట్ బిరుదులు కానీ, సౌత్లోనే పేరెన్నికలిగినటువంటి అవార్డులు భారతదేశంలో మరి వచ్చినటువంటి అతి కొద్ది మందిలో అక్కినేని నాగేశ్వరరావు. మరి అందరికీ శుభోదయం అండి. మరి ఈరోజు బ్రహ్మదేశపు సోషల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఏర్పాటు చేయటం, అదేవిధంగా కూడా మరి ఎక్స్రే కొల్లూరి గారు కూడా వారి సహకారంతో కూడా మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ముఖ్య కారకులు మరి ఎవరంటే మరి వసంత్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా సెక్రటరీ రాము గారు, అదే కోసది గారు, కొండలరావు గారు, వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి మరి అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కావాలండి
మరి గతం తిరిగి మా కాళ్ళు అరిగిపోతున్నాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రాల్లో కళాకారులను ఎందుకు గౌరవించరు? అందులో 255 చిత్రాలు నటించిన గొప్ప వ్యక్తి, మహానటుడు, అందరి మనసుల్లో స్థానాలను సంపాదించినటువంటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం అక్కడ ఏర్పాటు చేయకపోవడం మాకు చాలా బాధగా ఉందని వాళ్ళు వస్తే ఆ రోజే లెటర్ రాసి కౌన్సిల్లో పెట్టి మరి మాట్లాడటం జరిగింది. ఆ రోజు కూడా చిన్న సంస్థలు కౌన్సిల్లో వస్తే నేను ఒకటే చెప్పాను, 252 చిత్రాలు నటించి జనాల్ని ఒప్పించి మెప్పించిన వ్యక్తి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. మన విశ్వవిఖ్యాత అక్కినేని నట సామ్రాట్ అంటే వారి పేరు చిరస్థాయిగా గుర్తుంటుంది. వారి విగ్రహం 100 సంవత్సరాల శతవంత సందర్భంలో ఇనాగ్రేషన్ చేయడం చాలా గొప్ప విషయం. ఆ యొక్క మంచి పని చేసింది ఎవరో కాదు, మన బ్రహ్మదేశం సోషల్ సర్వీసెస్ సొసైటీ వాళ్ళు. మన వసంత్ కుమార్ గారు, రాము గారు, ఏడుకొండల గారు సొసైటీగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం చేశారు. అవడానికి కారణం, ముఖ్య కారణం 52వ డివిజన్ కార్పొరేటర్ చంటి గారు. ఆయన చేసిన సహకారం జన్మలకి మర్చిపోలేము. అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ఇక్కడ తుమ్మలపల్లిలో కావాలని అడగడానికి కారణం ఇక్కడ కళాకారుల నిలయం కాబట్టి అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఎవరైనా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చంటి గారిని అడగడం జరిగింది. అది కాకుండా విజయవాడ సినీ రాజధాని, అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా వాసి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటుందని క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి తెలిపారు. రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా ఉందని, లక్షలాది మంది సభ్యులు క్లబ్లో ఉన్నారని ఆమె చెప్పారు. ప్రతి సంవత్సరం తాము చేసే కార్యక్రమాలలో భాగంగా ఈ ఏడాది కూడా కమ్యూనిటీ టీచింగ్, ఆర్చరీ కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమాలు చేసినట్లు ఆమె తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. నలంద పబ్లిక్ స్కూల్లో జరిగిన చెస్, రోలర్ స్కేటింగ్, యోగాలో కాంపిటీషన్స్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసినట్లు తెలియజేశారు. యంగ్ మైండ్స్ లో క్రమశిక్షణ నింపడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఫిజికల్ డిసిప్లిన్ ఉంటే కాన్సంట్రేషన్ పెరిగి అన్ని రంగాలలో రాణిస్తారని ఆమె సూచించారు.
Namaste, good morning to all of you. Myself, Sridevi, Rotary Club of Vijayawada President నేను ఈ సంవత్సరం. మేము మా సంస్థ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మొత్తం ప్రపంచం అంతా అన్ని దేశాల్లోనూ ఉంది. లక్షల మంది ఇందులో మెంబర్స్గా ఉన్నారు. మా క్లబ్ మెయిన్ మోటో ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ అండి. ఆ ఫ్రెండ్షిప్ బేస్డ్ మీదే మేము యాక్టివిటీస్ కూడా అన్నీ ప్లాన్ చేసి చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా సర్వీసెస్లో భాగంగా న్యూ జనరేషన్ మంత్ అని ఒకటి చేస్తాం. ఆ సర్వీసెస్లో భాగంగా ఇప్పటిదాకా మేము 4-5 యాక్టివిటీస్ చేశాము. దాంట్లో మొదటిగా కమ్యూనిటీ టీచింగ్ అని లోయలా కాలేజ్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఒక రూరల్ స్కూల్కి వెళ్ళి అక్కడ లాంగ్వేజ్ ఫర్ గ్లోబల్ కాంపిటెన్స్ అని చెప్పి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేసామండి. అంటే పిల్లల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్కిల్స్ ఎలా పెరగాలి, ఎట్లా మాట్లాడాలి, ఏమిటి అని చెప్పేసి ఆ కమ్యూనిటీ బేస్డ్ టీచింగ్ చేసాం. నెంబర్ 2 ఆర్చరీ కాంపిటీషన్స్ అండి. తర్వాత నెంబర్ 3 డాన్స్ కాంపిటీషన్స్. ఇవాళ ఇక్కడ నలంద పబ్లిక్ స్కూల్కి వచ్చాం. ఇక్కడ ఆల్రెడీ చెస్లో, రోలర్ స్కేటింగ్లో, యోగాలో కాంపిటీషన్స్ నిర్వహించాం పిల్లలకి రకరకాల ఏజ్ గ్రూప్స్లో. ఆ విన్నర్స్కి ఇవాళ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆ కార్యక్రమం ఇవాళ ఇక్కడ నిర్వహించి అందరికీ ప్రైజెస్ అది ఇవ్వటం జరిగింది. ఇలా ఎందుకు ప్లాన్ చేస్తున్నామంటే మా మెయిన్ మోటో యంగ్ మైండ్స్లో డిసిప్లిన్ నింపడానికి, యంగ్ మైండ్స్లో ఒక హాబీని అలవాటు చేయడానికి. ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ మెంటల్ డిసిప్లిన్ కూడా ఉంటుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ ఇంక్రీజ్ అవుతుంది, ఒక పద్ధతిలో వాళ్ళ లైఫ్ వెళ్తుంది. సో ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే వాళ్ళు ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడున్నా కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి రకరకాల ఆటల్లో, రకరకాలుగా మన ఆర్ట్స్ అండ్ కల్చర్లో, తర్వాత లాంగ్వేజెస్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి అట్లా నేను, నాతో పాటు నా న్యూ జెన్ డైరెక్టర్స్ రామకృష్ణ గారు, భానుప్రకాష్ గారు, కేజీఎన్ మోహన్ గారు అండ్ సిహెచ్ నారాయణ గారు, మేము 5 కలిపి ప్లాన్ చేసుకుని ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. వీటన్నిటికీ మా తోటి రొటేరియన్స్, మా క్లబ్ రొటేరియన్స్, మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ యొక్క సహకారం పూర్తిగా ఉంది. అందుకే మేము ఇవన్నీ ఇంత బాగా చేయగలుగుతున్నాము. వారందరూ కూడా ఇవాళ చాలామంది వచ్చారు. దానికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సెమీ క్రిస్మస్ వేడుకలు 1 టౌన్ శ్రీ చైతన్య పాఠశాల నందు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు శాంటా క్లాస్ డ్రెస్లలో వచ్చి కనువిందు చేశారు. వేడుకలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1 టౌన్ చిట్టినగర్లోని శ్రీ చైతన్య పాఠశాల బ్రాంచ్ నందు క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు శాంటా క్లాస్ డ్రెస్, రెడ్ కలర్ క్రిస్టియన్ గౌన్స్లో వేసిన డాన్స్లు చూపరులను విశేషంగా అలరించాయి. అనంతరం జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సునీత పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఈ వేడుకలలో ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి, అరుణ, చిన్నారి మేడంతో పాటు అధ్యాపక సిబ్బంది అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
A very good evening to all our parents. Especially thank you so much for your patience. Due to the weather, we can't be able to start in time, but function was grand success. So wish you happy Christmas. So for this, what they have put the effort of in charges, pre-primary mostly, pre-primary staff members, in-charge madam and primary in-charge madam, other class students. Give a big round of applause to them. Once again, Christmas. కేంద్ర ప్రభుత్వం సహకారంతో శిథిలావస్థలో ఉన్న కృషి బాయ్స్ స్పోర్ట్స్ హాస్టల్ స్థానంలో అత్యాధునిక ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో 4వ డివిజన్లోని వెటర్నరీ కాలనీలో గత కొంతకాలం నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరిన కృషి బాయ్స్ స్టోర్స్ హాస్టల్ను కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం సందర్శించారు. గత కొన్నేళ్లుగా హాస్టల్ బిల్డింగ్ ఖాళీ ఉండి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, శిథిలావస్థకు చేరిన ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు వివరించారు. ఎవరికీ ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్న ఈ హాస్టల్ స్థానంలో కాలనీ వాసులతో పాటు ప్రజలందరికీ ఉపయోగపడేలా ఇండోర్ స్టేడియం నిర్మించాలని వెటర్నరీ కాలనీ వాసులు ఎంపీ కేశినేని శివనాథ్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించారు. కేంద్రంతో మాట్లాడి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అలాగే వెటర్నరీ కాలనీలో కమ్యూనిటీ హాల్ దగ్గర సెల్ టవర్ నిర్మించి బిఎస్ఎన్ఎల్ జీఎంతో మాట్లాడతానని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిపి ప్రసాద్, కాలనీ వాసులు నల్లూరి సుబ్బారావు, జాస్తి కృష్ణారావు, పొలసాని కృష్ణ, తుమ్మల కృష్ణారావు, ఎర్నేని వేదవ్యాస్ పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో చేయటం జరిగింది. అందులో భాగంగా భారతనగర్ రోడ్ నెంబర్ 3లో దాదాపు 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్ని నిర్మాణం చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోడ్లోనే ఉంటున్నాం మేము కూడా. చాలామంది వచ్చి చూసినప్పుడు అడిగేవాళ్ళు, కానీ అడగకుండానే ఇవాళ మరి రామ్మోహన్ గారు కానీ సాంబశివరావు కానీ ఈ రోడ్డు వేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం చూస్తే విజయవాడ మహానగరాన్ని లాస్ట్ గవర్నమెంట్లో తీవ్రంగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యమే మొన్న వరదలకు కారణం. మొన్న వచ్చినటువంటి వరదలు ప్రధానంగా బుడమేరులో ఉన్నటువంటి మట్టి ఎత్తుకుపోవడం వల్ల ఆ కట్టలన్నీ కూడా వీక్ అయిపోయి ఆ వచ్చినటువంటి ఫ్లడ్ అంతా కూడా విజయవాడ నగరాన్ని చుట్టుముట్టేసింది. విజయవాడ నగరాన్ని చుట్టుముట్టి చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 12 రోజుల పైనే ఇక్కడే ఉండి, వినాయక చవితికి కూడా వెళ్లకుండా, ఆయన ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా గతంలో ఎప్పుడు ఇవ్వనంత ప్యాకేజ్ కూడా ఇచ్చి మన విజయవాడకు సంబంధించి గౌరవనీయులు మంత్రివర్యులు రవీంద్ర గారు కానీ, అదేవిధంగా మన యొక్క స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డు శంకుస్థాపన జరగడం జరిగింది. ఇది నడి బొడ్డున ఉన్నటువంటి రోడ్డు ఎంతో అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ఈ రోడ్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వం రాగానే 14 లక్షల రూపాయలు సీసీ రోడ్ని చక్కగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారు కూడా, అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా, మంత్రి గారు అందరూ కూడా ఏపీఐసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మరి అన్నీ కూడా ఏపీఐసీ దృష్టికి తీసుకురావడం. గత నెల రోజుల నుంచి వారానికి 4 పర్యాయాలు స్వయంగా గద్దె రామ్మోహన్ రావు కానీ ఎంపీ గారి పర్యవేక్షణలో అక్కడ ఉన్నటువంటి హౌసింగ్ సంబంధించి అపార్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హౌసింగ్ కాలనీ ఏదైతే గత 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి హౌసింగ్ కాలనీ శిథిలావస్థకు వచ్చి ఆ స్లాబ్లన్నీ కూడా పెచ్చుల కింద ఊడి కింద పడిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన ఏపీఐఏసీ కాలనీ, దానిలో ఉన్న 2 ప్రధానమైన సమస్యలు, ఒకటి నూతనంగా నిర్మించబడిన అపార్ట్మెంట్స్కి గత 5 సంవత్సరాలు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించలేని పరిస్థితిలో వాడు అనారోగ్య పాలవుతున్న సందర్భంలో మా ఏపీఐసీ చైర్మన్గా రామరాజు గారు అయిన తర్వాత వారిని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ పరిశీలించిన తర్వాత
వాళ్ళకు కావలసిన సౌకర్యాలన్నింటి కోసం ఎమర్జెన్సీ మీటింగ్లు ఏర్పాటు చేసి పెద్దలు ఆల్రెడీ మాట్లాడారు. ఎప్పుడు ఒక టైలర్కి ఒక మంచి మెటీరియల్ ఇస్తే కుట్టడం చాలా తేలిక, కానీ అదే మెటీరియల్లో 1000 గుంతలు చిల్లులు పెట్టిస్తే అది కుట్టడం ఎంత కష్టమో ఆంధ్ర రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసి ఇచ్చిన వైసీపీ గత ప్రభుత్వం మనం అందరం చూసాము. అటువంటి ఒక గుడ్డని అంటే అస్తవ్యస్తంగా చేసిన ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా తన వంతుగా వాళ్ళ వల్ల ఏం చేయగలుగుతామో అని చేయడం మొదలుపెట్టారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ గురునానక్ కాలనీలో కల క్రైస్ట్ లూథరన్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘ కాపరి రెవరెండ్ బి రాజారావు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా పేదవారికి క్రిస్మస్ గిఫ్ట్లు అందించనున్నట్లు చెప్పారు. క్రీస్తు అంటే మతం కాదని మార్గమని, ఆయన మార్గం అనుసరణీయమని అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలో గల క్రైస్ట్ లూథరన్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ కాపరి రెవరెండ్ బి రాజారావు మాట్లాడుతూ తమ సంఘం అనేక మందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తమ మందిరానికి వచ్చిన తర్వాత వారి వారి కుటుంబాలలో అనేక మేలులు జరిగాయని వెల్లడించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా పేదవారికి క్రిస్మస్ గిఫ్ట్లు అందించనున్నట్లు చెప్పారు. క్రిస్మస్ అంటే బహుమానమని, దేవుడు మనకు క్రీస్తు రూపంలో మనకు బహుమానం ఇచ్చారని గుర్తు చేశారు. క్రీస్తు అంటే మతం కాదని మార్గం అని పేర్కొన్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. క్రీస్తు పుట్టుకను తెలిపే విధంగా స్కిట్ రూపంలో, కళల రూపంలో తెలియజేస్తామన్నారు. అనంతరం సెక్రటరీ సైమన్ మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో ఒక గృహంలో 3 కుటుంబాలతో తమ సంఘం ఏర్పడిందని చెప్పారు. 2010లో నూతన చర్చిను నిర్మించుకొని 42 కుటుంబాలతో పెద్ద సంఘంగా ఏర్పడిందన్నారు. ఈ చర్చిలో దేవుని కార్యక్రమాలైన సండే స్కూల్, స్త్రీల కూడికలు, యవనస్తుల పరిచర్య, ఆరాధన వంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. సంఘ కార్యక్రమాలతో పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ట్రెజరర్ టీవీ ఆనంద్ కుమార్ తమ సంఘస్థులు విదేశాలలో ఉంటున్నారని, వారి కోసం ఛానల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. క్రైస్ట్ లూథరన్ చర్చి గురునానక్ కాలనీ వారి తరఫున నా యొక్క ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. గురునానక్ కాలనీలో క్రైస్ట్ లూథరన్ చర్చి అనేది 2005వ సంవత్సరంలో ఒక గృహంలో 2-3 కుటుంబములతో ప్రారంభించబడి అది దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున 2022 సంవత్సరంలో పక్కా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఈ బిల్డింగ్లో ఆరాధనలు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సంఘంలో అనేక సేవా కార్యక్రమాలు, అలాగే ఆరాధన, యూత్ పరిచర్యలు, అలా సండే స్కూలు, యూత్, ఉమెన్ సమాజ్, ఆదివారం ఆరాధనలు ఇవన్నీ కూడా జరుగుతున్నవి. ఇవన్నీ అదే కాకుండా బయట సామాజిక కార్యక్రమంలో కూడా ఈ యొక్క సంఘ సభ్యులు పాస్టర్ గారితో వెళ్ళి ధన్యవాదాలండి. మన సంఘస్థులు చాలామంది అంటే వేరే దేశాల్లో కూడా వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండేందుకు లైవ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ముందు ఇంకా అభివృద్ధి చెందట్లో ఇంకా క్రీస్తు యొక్క జన్మదినాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రకటించేందుకు ఇంకా ఆయన యొక్క మనకి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట అది క్రీస్తు యొక్క జన్మదినం. దాని గురించి కూడా ఇంకా ఈ క్రిస్మస్ సీజన్లో ఇంకా ఈ ప్రోగ్రాం కూడా లైవ్లోకి తేవాలని ఆశిస్తూ ఇంకా సంఘస్థులందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా అది చూసి ఇంకా అనేక మందిని ఇక చర్చికి తరలిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. మిత్రులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్ లూథరన్ సంఘం తరపున మరి సంఘం యొక్క చరిత్ర మా సెక్రటరీ గారి ద్వారా తెలియపరచబడి ఉన్నది. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము ఆధ్యాత్మిక శాలగా అనేక మందికి ఆదర్శవంతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చిన్న 2-3 కుటుంబాలతో స్థాపించబడిన సంఘము ఈ రోజున అనేక మంది కుటుంబాలతో విస్తరించి ఉన్నది. మరి ఈ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. చాలామంది సంఘం నుంచి మందిరానికి వచ్చిన తర్వాత ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, జాబు నిమిత్తం వెళ్ళిన వారు ఉన్నారు, గవర్నమెంట్ జాబులు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది స్వస్థతలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ మేలు చేశాడు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాదు కానీ సామాజిక సంబంధమైన కార్యక్రమాలు కూడా సంఘం తరపున అందరము కూడా సమకూడి అగ్రకులంలో పుట్టి ఐఏఎస్ అధికారిగా దళిత గిరిజనులు వెనుకబడిన వర్గాల కోసం కృషి చేసిన ఎస్ఆర్ శంకరన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ఆహ్వానిస్తున్నామని దళిత గిరిజన జేఏసీ నాయకులు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరికీ సమానంగా అమలు జరిగేలా ఐఏఎస్ అధికారిగా ఎస్ఆర్ శంకరన్ కృషి చేశారన్నారు. ప్రభుత్వ అధికారిగా దేశానికి రాష్ట్రానికి విశిష్ట సేవలు అందించిన ఎస్ఆర్ శంకరన్ ప్రత్యేకంగా దళితులు గిరిజనుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. తనతో పాటు ఇతర అధికారులను కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసేలా కృషి చేశారన్నారు. గిరిజనులకు దున్నేవారిదే భూమి, అస్పృశ్యత చట్టం వంటి వాటిని అమలు చేసి వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారన్నారు. ప్రస్తుత అధికారులు కూడా ఎస్ఆర్ శంకరన్న ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరారు. నమస్కారం. ఈ రోజున పత్రికా విలేకరులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటం వల్ల ఉద్దేశం, మీకు అందరికీ తెలుసు, ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన చనిపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన యొక్క శిష్యగణం కానీ ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉంది. ఆయన చేసినటువంటి సేవలో ఈ దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా గిరిజనులకి, దళితులకి, వెనుకబడిన కులాలు, మైనారిటీలకి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన ఐఏఎస్ అధికారిగా, కలెక్టర్గా, కమిషనర్లుగా, సెక్రటరీలుగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. ఆయన చేయటమే కాదు, ఆయన కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛంద సంస్థలని, ప్రజా సంఘాలని, వీటన్నిటిని కూడా వాళ్ళ ద్వారా చైతన్యపరిచే పద్ధతుల్లో గారు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం, ఒక నిర్ణయం చేయడం అనేది మేమందరం కూడా దళిత గిరిజన బహుజన సంఘాల తరఫున అందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఎస్ఆర్ శంకరన్ గారు ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, మరి ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన ఎంపిక కాబడి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గిరిజనుల కోసం, దళితుల కోసం, మరి ఆదివాసీల కోసం, మరి అదేవిధంగా రెల్లి పాకి వృత్తిదారుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన సంక్షేమ పితామహుడు ఆయన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని సూచన. ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. దుర్గమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భవానీలు. భవానీల గిరి ప్రదక్షిణతో కిటకిటలాడుతున్న వన్ టౌన్ పరిసర ప్రాంతాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.